హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. ముందుగా అందరికీ వినాయక నవరాత్రుల శుభాకాంక్షలు. ఈ వినాయక నవరాత్రులలో ఆ విఘ్నేశ్వరుడికి ఎంతో సులువుగా ప్రసాదం కింద తయారు చేసే రవ్వ లడ్డుని ఎలా చేయాలో చూద్దాం. ఒక కడాయిలో 50 గ్రాముల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి బాగా వేడయ్యాక కొన్ని జీడిపప్పు పలుకులను వేసుకోండి. జీడిపప్పు పలుకులు బంగారు రంగులో వచ్చే వరకు బాగా కలుపుతూ వేయించుకోండి. జీడిపప్పు పలుకులు బంగారు రంగులోకి మారాక కొన్ని కిస్మిస్ పలుకులను వేసుకోండి. కిస్మిస్ పలుకులు కూడా బాగా వేగే వరకు కలుపుతూ వేయించుకోండి. ఇప్పుడు దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగిన జీడిపప్పు పలుకులు, కిస్మిస్ పలుకులను ఒక ప్లేట్లోకి తీసుకుని ఉంచుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలో 2 కప్పుల వరకు ఉప్మా రవ్వను వేసుకోండి. ఉప్మా రవ్వ దోరగా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుతూ వేయించుకోండి. ఈ విధంగా ఉప్మా రవ్వ కొద్దిసేపు వేగాక ఒక పక్కకు ఉంచుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకుని 1 కప్పు వరకు పంచదారను వేసుకోండి. మీరు తీపి ఎక్కువ తినే వాళ్ళైతే మీ రుచికి తగ్గంత పంచదారను వేసుకోండి. పంచదారను పౌడర్ కింద చేసుకుని ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి మనము వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వను వేసుకోండి. మనం వేయించి ఉంచుకున్న జీడిపప్పు పలుకులను, కిస్మిస్ పలుకులను కూడా వేసుకోండి. ఒక పావు స్పూన్ వరకు ఇలాచీ పొడిని కూడా వేసుకోండి. మనం మిక్సీలో గ్రైండ్ చేసి ఉంచుకున్న పంచదార పొడిని కూడా వేసుకోండి. మనం వేసుకున్న పదార్థాలన్నీ కూడా రవ్వలో బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు రవ్వలో అన్ని పదార్థాలు బాగా కలిసాక కొద్దిగా పాలను కలుపుకుంటూ ఉండలుగా రవ్వ వచ్చే వరకు కలుపుకోండి. ఇప్పుడు రవ్వను ఒక ముద్దలాగా తీసుకుని చిన్న ఉండలుగా చుట్టుకోండి. మీలో ఎంతమందికి రవ్వ లడ్డూలంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ రవ్వ లడ్డూలు వారం 10 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ కూడా ఉంటాయండి. మీకు ఏ స్వీట్స్ అంటే చాలా ఇష్టమో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ విధంగా అన్ని ఉండలను తయారు చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. అంతే అండి, ఎంతో సింపుల్గా మరియు చాలా డెలిషియస్గా ఉండే రవ్వ లడ్డు తయారైపోయిందండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్.